మరి జ్ఞాపకం చేసుకొనదు. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మల్ని మరలా చూచెదను. అప్పుడు మీ హృదయం సంతోషించును, మీ సంతోషమును ఎవడు మీ యొద్ద నుండి తీసివేయుడు. ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదివరకు మీరు ఏమీయూ నా పేరిట అడగలేదు. మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుని మహాకృపను బట్టి ఈ 8 నెలలు ఎన్నో పరిస్థితులు, అనారోగ్యతలు, ఇబ్బందుల మధ్యలో నుంచి దేవుడు మనల్ని కాచి కాపాడాడు. రకరకాల ఎండలు, రకరకాల వాతావరణం మధ్యలో నుంచి ఎన్నో బలహీనతలు, అనారోగ్యతల నుంచి దేవుడు మనల్ని అందరినీ కాచి కాపాడి మరొక మాసంలోకి మనల్ని ప్రవేశింపచేశారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క సెప్టెంబర్ మాసం, ఈ నెల మనకు దేవుడిచ్చిన వాగ్దానం 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీ దుఃఖము సంతోషమగును. ఈరోజు ఈ నెల సెప్టెంబర్ మాసంలో దేవుడు ప్రవచనాత్మకముగా నాకు, మనకు, మన సంఘమునకు, మనకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని మనం అందరం నమ్ముదాం. ఆమేన్. హల్లెలూయా. మీ దుఃఖము సంతోషమగును. మీ దుఃఖము ఏమవుతుందంటే సంతోషమవుతుంది. ఈ మాట పదే పదే మన నోట నుంచి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ నెలలో నా దుఃఖమును సంతోషముగా మార్చే దేవుడు నీవేనయ్యా అని మనం నమ్ముదాం. ఇక్కడ ఈ వాగ్దానాన్ని ఎవరితో మాట్లాడుతున్నారంటే యేసుక్రీస్తు సిలువ మరణానికి వెళ్ళబోతున్నాడు. సిలువ మరణంకు వెళ్ళబోయే ముందు శిష్యులందరినీ ఆయన దగ్గరికి చేర్చి యేసు ప్రభు శిష్యులకు చెప్తున్నాడు, కొంచెము కాలమే మీరు నన్ను చూస్తారు, కొంచెము కాలం మీరు నన్ను చూడరు, మరలా నన్ను చూస్తారు అని ఈ 16వ అధ్యాయము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆ చెప్పుకుంటూ వచ్చినప్పుడు లోకమైతే మీరు 20వ వచనం, మీరు ఏడ్చి ప్రలాపిస్తారు, అయితే కొద్ది రోజుల్లో నన్ను సిలువ వేస్తారు, అయితే మీరందరూ ఏడ్చి ప్రలాపిస్తారు, మీరు ఏడుస్తారు, వేదన పడతారు, కానీ లోకమైతే సంతోషిస్తుంది. చూడండి, నన్ను సిలువ వేసినప్పుడు నేను సిలువ మరణానికి నన్ను నేను అప్పగించుకునే ఆ టైంలో లోకము సంతోషిస్తుంది, కానీ మీరు ఏం చేస్తారంటే ఏడుస్తారు. అయితే ఆ ఏడుపు ఎంతోసేపే ఉండదు, జస్ట్ 3 days, 3 రోజులు మాత్రమే ఆ ఏడుపు. ఆ తర్వాత ఏమవుతుందంటే మీ దుఃఖము సంతోషమవుతుంది. హల్లెలూయా. మీ దుఃఖము సంతోషమైపోతుంది. ఎందుకంటే ఆ 3 దినాలు చీకటి గడియల్లాగా మీకు కొంత బాధ కలుగు చేస్తాయి, మీకు వేదన కలుగు చేస్తే, మీరు నిరాశతో నిస్పృహతో ఉంటారు. కానీ ఈ దుఃఖాన్ని నేనేం చేయబోతున్నానంటే మిమ్మల్ని సంతోషంగా మారుస్తున్నాను. దానికి ఒక ఉదాహరణ చెప్తున్నారు కింద. యేసుక్రీస్తు స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన గనక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినని సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకునదు. నిజమే కదా. స్త్రీగా మనకి ఆ యొక్క అనుభవం, ఆ ఎక్స్పీరియన్స్ మనకు తెలుసు. స్త్రీ ప్రసవించేటప్పుడు ఆ గడియ వచ్చినప్పుడు ఆమె యొక్క దుఃఖము, ఆమె యొక్క వేదన, ఆమె యొక్క అర్తనాదాలు, ఆమె యొక్క భయము మామూలు కాదు. ఆ యొక్క సమయంలో ఆమె ప్రక్కనే ఉన్న
మనకు కూడా చాలా టెన్షన్గా ఉంటా ఉండిద్ది. ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఈ ప్రసవం ఎలా జరుగుతుందో, ఎవరు పుడతారు, లేకపోతే ఏ విధమైన ఇబ్బంది ఏమైనా కలుగుతుందేమో, లేకపోతే ఏంటంటే చాలా టెన్షన్. మనకన్నా ముందుగా ఆ ప్రసవించే స్త్రీకి ఆ అనుభవంగా ఉంటా ఉండిద్ది. ఆ ప్రసవము ఆ సమయంలో చాలా నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటా ఉండిద్ది. అది ఎవ్వడికి అర్థం కాని విషయం. అది తనకు మాత్రమే ఆ వేదన తెలుసు. అయితే ఆ వేదన ఎంతసేపు అంటే కొంతసేపు అంటున్నాడు. ఆ వేదన పడినప్పుడు స్త్రీ ఆ శిశువును జన్మించినప్పుడు, ఆ శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనని సంతోషము చేత ఆమె ఆ వేదనను మరి జ్ఞాపకము చేసుకొనదు. హల్లెలూయా. పుట్టేటప్పుడు ఆ యొక్క కుమారుడు కుమార్తె ఆ బిడ్డ జన్మించే సమయము ఎంత వేదన పడిందో, ఎంత నరకం అనుభవించిందో, ఆ ప్రసవం అయిన తర్వాత ఆమె దుఃఖం అంతా ఏమైపోతుందంట, సంతోషంగా మార్చిపోతుంది. హల్లెలూయా. ఈరోజు ఈ మాసంలో కూడా ఈరోజు మనము కొన్ని దుఃఖము గుండా, మన మనకున్న పరిస్థితులు, ఇబ్బందులు గుండా దుఃఖముతో నీవు నేను వెళుతున్నామేమో, కానీ ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ మాసములో మన దుఃఖాన్ని ఏం చేయబోతున్నాడంటే సంతోషముగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఎవరు మారుస్తారు ఈ దుఃఖాన్ని? దుఃఖాన్ని ఆనందంగా మార్చేవారు ఎవరున్నారు? దుఃఖమును ఇంకా ఎక్కువ దుఃఖం చేసేవాళ్ళు ఉంటారు, బాధను ఇంకెక్కువ బాధ చేసేవారు ఉంటారు, వేదనను ఇంకెక్కువ వేదన చేసేవారుగా ఉంటారు, ఇంకొన్ని మాటల చేత గాయపరిచేవారు ఉంటారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, మీ దుఃఖము సంతోషముగా మార్చబోతున్నాను. హల్లెలూయా. ఆ దుఃఖమును సంతోషంగా మార్చే దేవుడు. అయితే ఆ దుఃఖం ఎక్కువసేపు ఉండదు, కొంచెం సేపే. దానికి ప్రసవ వేదన పడే స్త్రీ గురించి అక్కడ దేవుడే స్వయంగా చెప్తున్నాడు. ఆ బిడ్డను చూడగానే తను పడిన కష్టము, తను పడిన బాధ, తను పడిన వేదన, తను పడిన ఆ యొక్క దుఃఖము అన్నీ కూడా మర్చిపోయి ఆ బిడ్డను కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నప్పుడు అసలు అది ఏది కూడా, ఆ కష్టం ఏది కూడా ఏం చేయదంట, జ్ఞాపకమే పెట్టుకోదంట. అలాగే నేను చెప్తున్నాను, ఇప్పుడు మీరు ఏడుస్తున్నారు, అయితే లోకం ఏం చేస్తుంది? సంతోషిస్తుంది. లోకం అయితే సంతోషంగా ఉందనుకోండి, మీరైతే ఏడుస్తున్నారు అనుకోబాకండి. ఈ ఏడుపు ఎక్కువసేపు ఉండదు. ఆ ఏడుపును ఏం చేయబోతున్నానంటే సంతోషంగా మార్చబోతున్నాను. దానికి మరొక మాట అంటున్నాడు 22, అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మును మరలా చూచుదును, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషము ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. ఇదిగో మీరు దుఃఖపడుతున్నారు కానీ మీ దుఃఖము ఏమంటున్నాడు, ఇప్పుడు మీరు దుఃఖపడుతున్నారు కానీ మిమ్మల్ని మరలా చూస్తాను, అప్పుడు మీ హృదయం ఏమవుతుందంటే సంతోషిస్తుంది. ఇప్పుడు అక్కడ వాళ్ళు పడుతున్న దుఃఖం ఏంటంటే, ఇప్పుడు దాకా మాతో ఉండే ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలోకి వెళ్ళిపోతున్నాడు, ఆయన సిలువైపోతున్నారు, ఇప్పుడు ఆయన మరణిస్తున్నాడు. కానీ భవిష్యత్తు మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆయన చెప్పాడు, ఆయన చెప్తున్నాడు ఏమని, నేను 3వ దినాన్ని తిరిగి లెగుస్తానని, నేను మరలా వస్తానని, నేను మిమ్మల్ని కలుసుకుంటానని అంటున్నాడు. కానీ వీరికి మాత్రం ఒక పజిల్గా కనబడుతుంది, ఒక క్వశ్చన్ మార్క్గా కనబడుతుంది. ఇప్పుడున్నామని చచ్చిపోతే తిరిగి వస్తాడో లేదో, ఎందుకంటే అప్పటి వరకు దేవుడు ఎప్పుడు కూడా మరణించి తిరిగి లేసేట్టుగా ఆనవాలే లేవు. కానీ ఈయన ఉన్నప్పుడు మనుషులు చచ్చిపోతే బతికిచ్చాడు, కానీ మరి ఈయన చనిపోతే తిరిగి వస్తాడో లేదో ఎప్పుడు వారు చూడలేదు. వాళ్ళకి ఒక ధైర్యం లేదు, నిరీక్షణ లేదు, భయం వేస్తుంది అని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. అయ్యా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా అని చాలా చాలా చాలా. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళతో ఉండి వాళ్ళతో నడిపించి చక్కగా 3.5 సంవత్సరాలు సహవాసం చేసిన యేసు ప్రభు కొద్ది సమయంలో నేను మిమ్మల్ని విడిచిపెడుతున్నాను, నేను మరణం కాబోతున్నప్పుడు ఎవరికైనా బాధ అనిపిస్తాడు.
కొద్ది రోజులు సహవాసం చేసిన ఫ్రెండ్షిప్పే కొద్ది రోజుల తర్వాత కొంచెం వాళ్ళకి బాధ వచ్చినప్పుడు, లేదా కష్టం వచ్చినప్పుడు, లేదా ఆ మనిషి మరణం అయితేనో, ఆ మనిషి ఏదైనా జరిగితేనో, ఆ మనిషి లేకపోతేనే ఆ మనిషి ఎంతో బాధపడతాడు. ఇప్పుడు శిష్యులు కూడా ఎంతో బాధపడుతున్నారు, ఎంతో దుఃఖిస్తున్నారు. అయ్యా, మీరు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? మిమ్మల్ని నమ్ముకునే కదా చేపలు వదిలిపెట్టాం, మిమ్మల్ని నమ్ముకునే కదా వలలు వదిలిపెట్టాం, మిమ్మల్ని నమ్ముకునే కదా మిమ్మల్ని మా సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాం కదా, ఇప్పుడు నువ్వే వెళ్ళిపోతే మా పరిస్థితి ఏమిటి అని ఒక చాలా 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 వేదనతో ఉన్నారు. అప్పుడు యేసయ్య అన్నాడు, ఇప్పుడు మీరు దుఃఖపడతారు కానీ ఇదిగో త్వరలో మిమ్మల్ని నేనేం చేయబోతానంటే మిమ్మల్ని దగ్గరికి మరలా వస్తాను, మిమ్మల్ని సంతోషపరుస్తాను. అయితే మీకు వచ్చిన సంతోషం మరలా అది ఎన్నడూ కూడా పోదు. ఇక అది ఎవరు కూడా ఆ యొక్క సంతోషాన్ని ఏం చేయలేరంట, తీసివేయలేరంట. అందుకే కింద ఆ మాట ఉంది చూడండి, 22వ వచ్చిన లాస్ట్లో, అప్పుడు మీ హృదయం సంతోషించును, మీ సంతోషము ఎవడను మీ యొద్ద నుండి తీసివేయడు. సంతోషాన్ని ఎవడు కూడా తీసివేసే అధికారం వేరే ఎవరికి ఉండదు. ఎందుకంటే ఆ సంతోషము మీ మధ్య అలా నిలిచి ఉంటుంది అంటున్నాడు. తర్వాత కింద 23, ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇదివరకు మీరేమీ నా పేరిట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును అని అక్కడ యేసుక్రీస్తు సిలువ మరణముకు వెళ్ళే ముందు తన శిష్యులందరిని పిలిచి, భయపడొద్దు, ధైర్యంగా ఉండండి, ఏడవద్దు అని అభయం ఇస్తూ, నేను మరలా మిమ్మల్ని చూస్తాను, మరలా మీకున్న దుఃఖాన్ని తీసివేస్తాను, సంతోషాన్ని ఇస్తాను. ఆ సంతోషము ఇక ఎవ్వరూ కూడా దాన్ని ఏం చేయలేరంట, తీసివేయలేరు. కాబట్టి ధైర్యంగా ఉండండి అని ఆ శిష్యులకు చెప్తున్నాడు. ఎగ్జాక్ట్గా చెప్పిన ప్రకారంగానే మనకు తెలుసు, ఆ గుడ్ ఫ్రైడే రోజు ఆయన మరణించాడు, సిలువ వేశారు. 3వ దినాన ఆదివారం పునరుద్ధాన దినమున ఆయన తిరిగి లేగవటం, అనేక మంది శిష్యులు కనపడటం, కొంతమంది స్త్రీలకు కనపడటం, ఇలాగా తను తాను ప్రత్యక్షపరుచుకుని వారు ఉన్న చోట వాళ్ళ దగ్గరికి రావటం, వారితో మాట్లాడటం, నా గాయాన్ని చూడండి అని చెప్పటం, ఇదిగో మీ దగ్గర తినటానికి ఏదైనా ఆహారం ఉందా, అది నాకు చూపించి ఇవ్వండి, నేను కూడా తింటాను అని తనతో రుజువుపరుచుకుని దాదాపు కొన్ని రోజులు, కొన్ని దినములు వారితో గడిపిన దినాలుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ దినము నుంచి ఆ తర్వాత ఆత్మచేత నింపబడి అభిషేకించబడి ఇక దేవుడి కోసం వారు ఎంతగానో సాక్షిగా సేవ చేసుకుంటూ దేవుడి వరకు ముందుకు వెళ్ళారు. ఎప్పుడు కూడా వారు దుఃఖంతో ఉన్నట్టుగా లేదు, ఎప్పుడు కూడా వారి యొక్క వేదనతో ఉన్నట్టుగా లేదు. అయితే ఒకటే చేశారు, దేవుడి కోసం కష్టపడ్డారు, దేవుడి కోసం తపన పడ్డారు, దేవుడి కోసం నిందలు పడ్డారు, దేవుడి కోసం ఎన్ని శ్రమలైనా వారు భరాయించారు. కానీ అయ్యో ఆయన మాతో లేడు, ఆయన మాతో లేడు అని ఎప్పుడు కూడా వాళ్ళు ఏమన్నా ఏడ్చినట్టుగా బైబిల్లో ఎక్కడ కనపడిందంటే ఎక్కడా కనపడవు. ఎందుకంటే పునరుద్ధానులైన కానించి దేవుడు మాతో ఉన్నాడు, ఆయన చూసి ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడి ఆత్మచేత నింపబడి చివరికి వారు మరణం అయ్యేంత వరకు ధైర్యముగా దుఃఖముతో లేరు, కానీ దేవుళ్ళు సంతోషంతో వారు ఏం చేశారంట, ముందుకు వెళ్ళారు. హల్లెలూయా. ఈరోజు నీవు నేను నమ్మాల్సిన ఒకటే, మనం ప్రభువు నమ్ముకున్న మనం కూడా, ప్రభువుని ఎరిగిన మనం కూడా, బాప్తీసులు తీసుకున్న మనం కూడా నమ్మాల్సిన ఒక మాట గుర్తుపెట్టుకోండి, మనతో ఎవరున్నారంట, లోకములో ఉన్నవాడు కన్నా నీలో నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ సత్యాన్ని ఎవరైతే గ్రహించగలుగుతారో ఈ ఇహపర సంబంధమైన దుఃఖానికి, ఇహపర సంబంధమైన ఇబ్బందులకు భయపడుకోకుండా ఆ మనిషి ఎప్పుడు నేను ఒంటరిగా లేను, నాతో ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడన్న సంతోషంతో ఆ మనిషి ముందుకెళ్తాడు. ఎన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎదుర్కొని వచ్చినా కూడా నాతో యేసు ఉన్నాడని ఒక సత్యాన్ని నమ్మి ఆ మనిషి ముందుకెళ్తాడు. అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి, ఆనాడు శిష్యులు ఎప్పుడైతే దేవుణ్ణి చూచి బలపడ్డారో ఆనాటి నుంచి వారు దుఃఖం మానేశారు. ఈరోజు నీవు నేను గ్రహించాల్సింది ఒకటే,
తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తీసు పొందుకున్న తర్వాత నీలో నాలో ఎవరు ఉన్నారంటే దేవుడు ఉన్నాడు. ఆయన ఆత్మ సంచారం చేస్తుంది. ఆ సత్యాన్ని మనం గ్రహించగలిగితే ఏ విషయాన్ని కూడా భయపడుకోకుండా మనం ఏమవుతామంటే ధైర్యముగా మనం ముందుకెళ్ళగలుగుతాం. హల్లెలూయా. ఇదిగో ఈరోజు ఆ విధంగా దేవుడు వారితో చెప్పినట్టుగా మీరు దుఃఖపడొద్దు, మీ దుఃఖాన్ని సంతోషంగా, దేవుడు దుఃఖముతో ఉన్నవారిని దుఃఖములోనే ఉంచే దేవుడు కాదు, ఏడుస్తూ ఉన్నవారిని వారి జీవితాంతం ఏడుపులోనే ఉంచే దేవుడు కాదు మనం ఆరాధించే దేవుడు. చూడండి, మత్తయి సువార్త ఆయన ఒక మాట అంటున్నాడు. మత్తయి సువార్త 5:4 ఒక మాట సెలవిస్తున్నాడు. మత్తయి సువార్త 5:4 ఆయన అంటున్నాడు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. హల్లెలూయా. దుఃఖపడువారు ధన్యులు. ఒక్కొక్కసారి పిల్లలు పుట్టినప్పుడు ఏడవాలంట, అది ఒక సైన్ అంట. ఏడుపు ఏడపోయినా కూడా వాడిని కొడతారంట, వాడిని కొట్టి గిచ్చో ఆ పుట్టిన ఏడుపు అనేది వినపడాలంట. ఆ తర్వాత సంతోషం వస్తుంది. చూడండి, అలాగే దేవుని వాక్యం గురించి చెప్తున్నారు, దుఃఖపడువారు ధన్యులు. ఒక్కొక్కసారి డాక్టర్ చెప్తారు, దుఃఖంతో ఉన్నప్పుడు కన్నీళ్ళు వస్తూ ఉంటాయి కదా మన కళ్ళంటే, ఆ కన్నీళ్ళు కూడా మనకు ఆరోగ్యమైనవి. ఆ కన్నీళ్ళు చాలా మనకు ఆరోగ్యం తీసుకొస్తాయి. అసలు ఈ కళ్ళలో కన్నీళ్ళు కూడా రాకపోతే అది ఆ కంటికి కూడా మంచిది కాదంట. ఇది డాక్టర్ చెప్తున్న మాట. అందుకే దేవుని వాక్యములు ఏం చెప్తున్నది, దుఃఖపడువారు. ఈరోజు ఏ విషయంలోనైనా మనం ఒకరు దుఃఖపడుతుంటే వారు ధన్యులు అని అంటున్నాడు. ఎందుకు ధన్యులు అంటే వారు ఓదార్చబడుదురు. ఖచ్చితంగా వారు ఓదార్చబడుదురు. లోకమైతే ఓదార్చలేదు, మనుషులైతే ఓదార్చలేరు. కానీ నీవు నేను నమ్ముకున్న దేవుడు మాత్రం ఈ సత్యం మనం గ్రహిస్తే ఆయన మనల్ని ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఓదార్చే దేవుడు. ఈ దుఃఖము ఎప్పటికీ ఎక్కువ కాలం ఉండదంట. ఆ దుఃఖము తీసివేసి ఏం చేస్తారంట, సంతోషంగా మారుస్తారంటున్నాడు. చూడండి, కీర్తనలు 126 కీర్తన ఒక మాట అంటున్నాడు. కీర్తనకారుడు కూడా చెప్తున్నాడు. 126 కీర్తన 126 5 కానీ చదువుకున్నాం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోస్తారు. తర్వాత పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. చూడండి, కన్నీళ్లు విడుచుచు విత్తువారు, దేవుడి దగ్గర కార్చే కన్నీళ్లు కానీ, దేవుడి పాదాల దగ్గర కార్చే కన్నీళ్లు దుఃఖమే కానీ అది వ్యర్థం కాదు. కీర్తనాకారుడు అంటాడు, నీ కన్నీళ్లను ఆయన ఎక్కడ దాచిపెట్టాడంట, కవిలలో దాచబడి ఉంచాడంట. అంటే మన కన్నీళ్ళకి అంత విలువ ఉంది దేవుని దగ్గర. దేవుని దగ్గర మనం కార్చే ఆ కన్నీరు, దేవుని దగ్గర కార్చే ఆ దుఃఖము, దేవుని దగ్గర కార్చే మనకున్న ఆ సమస్యల గురించి చెప్పుకునే ఆ వేదన, అది ఎన్నడూ వ్యర్థం కాదు. ఖచ్చితంగా ఆ దుఃఖంతో ఉన్న వారిని దేవుడు ఏం చేస్తాడంటే సంతోషంగా మారుస్తాడు, వారిని ఆనందింపచేస్తాడు. దుఃఖపడువారు ధన్యులు, వారిని ఏం చేస్తారంట, ఓదారుస్తాడు. ఇక్కడ కీర్తనకారులు కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోస్తారు. కన్నీళ్లు విడుచుచు ప్రార్థన అనే విత్తనం వేసేవారు సంతోష గానాలతో ఏం చేస్తామంట, ఆ ప్రార్థనకు ఫలితాన్ని మనము పొందుకోగలుగుతాం. బైబిల్లో చాలా మంది కన్నీళ్లు కార్చారు. వారి కన్నీళ్ళు ఎక్కడ కూడా ఏం కాలేదు, అర్థం కాల. వారు కార్చిన కన్నీరు ఎక్కడ వ్యర్థం కాల. వారు కార్చిన ఆ దుఃఖము ఎక్కువసేపు ఉండలేదు. తర్వాత ఒక మాట అన్నాడు, పిడికిడు విత్తనముల చేత పట్టుకుని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయొచ్చు పనలు మోసుకొని వచ్చును. పిడికిడు విత్తనములు వేసేవారంట పనులు మోసుకొస్తారంట. అంటే దేవుని దగ్గర మనం ఎంత ప్రయాసపడతామో ఖచ్చితమైన ఆశీర్వాదం మనకు ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా.
కన్నీళ్లు విడుచు. అందుకే దేవుని దగ్గర మనము కార్చే కన్నీరు, మన దుఃఖము, ఆ దుఃఖాన్ని దేవుడు చూస్తూ ఉండే దేవుడు కాదు. ఈ కన్నీళ్ళు అనగానే, ఈ దుఃఖం అనగానే వెంటనే నాకు ఒక ఆమె గుర్తొచ్చింది. చూడండి, ఆమె పేరు మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం. నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటెను. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకొన్న మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృప నొందుదును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాటి నుండి దుఃఖముఖిగా నుండిట మానెను. నాటి నుండి ఏం మానేసిందంట? దుఃఖముగా ఉండుట మానెను. హల్లెలూయా. ఈ దినము ఈ మాటను నమ్మగలిగినట్లయితే దేవుడు దిగివచ్చి, నా కుమారుడా, నా కుమార్తె అలాగే వచ్చి చెప్పడం, వాక్యము ద్వారా దేవుడు ఫుల్పీట్ ద్వారా సేవకుల తోట నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. వాక్యం చదివేటప్పుడు కానీ, వాక్యం వినేటప్పుడు కానీ, ఇక దేవుడు స్వయంగా ఇక మాట్లాడుతున్న మాట, ఒక సేవకుడు ఒక విశ్వాసతో హన్నాతో చెప్తున్న మాట, అమ్మా నువ్వు భయపడవద్దు, నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు, నువ్వు ధైర్యముగా వెళ్ళు అని సేవకుడు నోట ద్వారా ఆ మాట పలకంగానే ఆ రోజు నుంచి ఆమె ఏం చేసిందంట? దుఃఖముఖిగా ఉండుట మానెను. హల్లెలూయా. దుఃఖపడువారు ధన్యులు, వారు ఏమవుతారంట? ఓదార్చబడుదురు. మీ దుఃఖము ఎల్లప్పుడూ దుఃఖముగా ఉండదు. ఆ దుఃఖాన్ని దేవుడు ఏం చేస్తాడంటే సంతోషంగా మార్చే దేవుడు. ఈరోజు గుండె మీద చేసుకుని నీవు నేను ఈ మాట మనం నమ్మగలిగినట్లయితే, ఈ 9వ మాసంలో ఈ వాగ్దానాన్ని నేను నమ్ముచున్నాను. నా దుఃఖము, నా కుటుంబ పరిస్థితుల విషయంలో కానీ, నా బిడ్డల విషయంలో కానీ, నాకు ఆర్థిక ఇబ్బందుల విషయంలో కానీ, ఏ సమస్య నుంచి అయినా నాకున్న ఈ పరిస్థితులన్నిటి నుంచి నన్ను మార్చగలిగే దేవుడని మనం గుండె మీద చేసుకుని ఈ మాటను మనం నమ్మగలిగినట్లయితే, జరిగిన తర్వాత కాదు, జరగక ముందులే మనం నమ్మగలిగినట్లయితే ఖచ్చితంగా మన దుఃఖాన్ని దేవుడు ఏం చేస్తాడంటే సంతోషంగా మారుస్తాడు. ఈ స్త్రీ కూడా, హన్నా కూడా దేవుని మందిరానికి వెళ్ళి బిడ్డలు లేరని ఎంతగానో వేదన 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 దాని కింద ముందు వాక్యాలు ఉంటాయి. దుఃఖాక్రాంతురాలైందంట. దుఃఖాక్రాంతురాలు, ఇంకా ఏడ్చి ఇక తనలో ఉన్న ఏడుట వల్ల ఏమైందంటే ఉన్న బలము కూడా పోయింది, నీరసమైపోయింది, మత్తురాల్లా పడిపోయింది. అప్పుడు సేవకుడు ఏలి వచ్చి, అమ్మా భయపడబాకు, నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆ మాటను నమ్మింది. ఎప్పుడు నమ్మింది? ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లోడు గర్భవతి అయిన తర్వాత నమ్మిందా? కాదు. ఎప్పుడు నమ్మింది? ఆ సేవకుడు తనకు చెప్పిన మాటను నమ్మి. ఎక్కడ నమ్మింది? మందిరంలో నమ్మింది. ఇంటికి వెళ్ళిన తర్వాత నమ్మలా, గర్భవతి అయిన తర్వాత నమ్మలా. ఎక్కడ నమ్మింది? తన సేవకుడు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఆ మాట నమ్మి, ఎస్ నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు అని నమ్మి విశ్వసించి ఆ వాగ్దాన ఫలం స్వతంత్రించుకుని ఆమె ఇంటికి వెళ్ళింది. మరుసటి రోజే ఆమె గర్భవతి. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం. ఆ రోజు నుంచి ఆమె దుఃఖంగా ఉండటం మానేసింది. కుమారుడు పుట్టాడు, సమూయేలు పుట్టాడు. పిల్లలు లేరు అంటే కొన్ని సంవత్సరాల తర్వాత పిల్లోడిని ఇచ్చాడు దేవుడు. ఒక పిల్లోడితో దేవుడు ఆపలేదు, మరలా 5 పిల్లలను, మగ పిల్లల్ని, ఆడపిల్లలు మొత్తం కలిపి 6 సంతానాన్ని ఇచ్చాడు అన్నాడు. హల్లెలూయా. దుఃఖముతో ఉండేవాడిని దేవుడు చూస్తూ ఉండే దేవుడు కాదు. దుఃఖముతో, ఏడుపుతో, బాధతో, నిరాశతో, నిస్పృహతో మనిషన్న వచ్చి పలకరించడు కానీ, మనిషన్న వచ్చి ఆదరించలేడు కానీ, మనిషన్న వచ్చి ధైర్యం చెప్పడం, మనిషన్న వచ్చి మనకు తోడుగా ఉండడం కానీ, అది ఇంటిలో వాడైనా బయటోడైనా ఎవరైనా సరే. కానీ దేవుడు ఎప్పుడు నాతో నీతో ఉంటాడు.
దానికి ఒక గుర్తు ఏంటో తెలుసా? నువ్వు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఏం చేసాం? మనము బాప్తిసము తీసుకున్నాం. ఆ దినము నుంచే ప్రభు నీతో నాతో ఉన్నాడన్న ఒక సత్యాన్ని మనము ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఈ స్త్రీ అన్న ఆ దినము నుంచి దుఃఖముఖిగా ఉండుట మానవేసింది. మొదటి సమూయేలునే ఒక దేవుడు పెద్ద ప్రవక్తగా చేసేసాడు. ఒక రాజులను నియమించే పెద్ద ప్రవక్తగా చేశాడు. సమూయేలు యొక్క నోటి మాటను దేవుడు ఏం చేశాడంటే రూఢీపరిచాడు. న్యాయాధిపతులను ఏర్పాటు చేసే నాయకుడిగా సమూయేలు దేవుడు ఏర్పాటు చేశాడు. చూసారా? ఎప్పుడు కూడా దేవుడు దుఃఖముతో ఉండేవారిని, లోకమన్నా కూడా ఏడ్చేవాడిని ఇంకా ఏడిపించడం ప్రయత్నిస్తూ ఉంటాడు. బాధల్లో ఉండేవాడిని ఇంకా బాధ పెట్టాలని చూస్తూ ఉండదు. సమస్యల్లో ఉండేవాడిని ఇంకా సమస్యలు సృష్టించేలా, కలిగి చేసేలా, వాళ్ళని గృహంలో సమాధానం లేకపోకుండా చెయ్యాలని లోకం చూస్తూ ఉంటాడు. సైతాన్ చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు అలా కాదు. ఆయన చేసేది ఏంటంటే దుఃఖముతో ఉన్నవాడిని ఏం చేస్తాడంట? సంతోషముగా మార్చేసాడు. హన్నా జీవితం కన్నీళ్లు విడుస్తున్న ఆమె జీవితంలో ఏం జరిగిందంటే ఆనాటి నుండి ఆ దుఃఖముట మాడివేసింది. చూడండి మరొక మాట, యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో ప్రవక్త అయిన యెషయా ఇశ్రాయేలు గురించి ఒక ప్రవచన పూర్వకమైన మాట చెప్తున్నాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుకుందాం. పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడు ఇకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్. నీ దుఃఖ దినములు సమాప్తములగును. హల్లెలూయా. ఈ మాట చదువుతుంటేనే ఒకలాంటి శక్తి, ఒకలాంటి బలం వస్తుంది. వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. వాక్యం ద్వారానే దేవుడు మనతో మాట్లాడతాడు. నీ దుఃఖ దినములు, నథింగ్, ఏమైనా ఉండొచ్చు, ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు, ఎన్ని ఇబ్బందులైనా ఉండొచ్చు, ఎన్ని వ్యాధులు, ఇబ్బందులు, పరిస్థితులు, ఎన్ని పరిస్థితులైనా మనకు ఎదురుగా ఉండొచ్చు. కానీ ఇక్కడ అన్నాడు, నీ దుఃఖ దినములు సమాప్తములు. ఇశ్రాయేల్ పరిస్థితి అప్పటికి చాలా భయంకరంగా ఉంది. చెరసాలు పట్టబడి ఉన్నారు, శత్రువులకు పట్టబడి ఉన్నారు. వారికి ఒక నిరీక్షణ లేదు, వారికి ఒక ధైర్యం లేదు, వారికి ఒక భవిష్యత్తు అంతా ఏం జరగబోతుందో వాళ్ళకి అసలు ఏం అర్థం కావట్లేదు. వాళ్ళకి దిక్కులేని పరిస్థితులుగా వారు బాధపడుతూ ఉన్నారు. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. వాగ్దానాలు చూస్తేనేమో బోల్డని వాగ్దానాలు ఇచ్చాడు తన పితృల నుంచి. మరి ఇప్పుడు పరిస్థితి చూస్తేనేమో బానిస బ్రతుకుతున్నాం, మేము చెరక పట్టబడి ఉన్నాం, మమ్మల్ని విడిపించేవాళ్ళు లేరా, మాకు ఈ పరిస్థితులు రావా, మమ్మల్ని విడిపించడానికి ఈ పరిస్థితులు ఎలావా, ఎప్పుడు మాకు దేవుడు కలుగు చేస్తాడని చాలా వేదనతో దుఃఖంతో వారు ఉన్నారు. అందుకే 60వ అధ్యాయం 1వ వచనం అన్నాడు, వాళ్ళందరూ చాలా వేదనతో ఉన్నప్పుడు ప్రవక్త యెషయా వీళ్ళు అంటున్నాడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. హల్లెలూయా. దేవుని కార్యాలన్నీ ఎలాగంటే అంటే జరిగిన తర్వాత కాదు నమ్మేది, జరిగిన తర్వాత ఎవడైనా నమ్ముతాడు. ఒక క్రైస్తవుడు ఎప్పుడు కూడా జరిగిన తర్వాత నమ్మకూడదు, జరగక ముందు నమ్మేదంటే విశ్వాసం అంట. ఒకరోజు ఒక వ్యక్తి వచ్చాడు, అయ్యా నా కుమారుడు చావు బతుకులో ఉన్నాడు, నువ్వు వచ్చి ప్రార్థించాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నా తెలుసా, నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతుకుతాడు. ఆ మాట చాలా ఆశ్చర్యం వేసింది ఆయనకి. నేను కూడా ఒక అధికారానికి లోబడిన వాడిని కాబట్టి ఆయన మొదట రమ్మన్నాడు, తర్వాత ఒక మాట చెప్పు చాలయ్యా అన్నాడు. ఆ మాట చెప్పాడు ఆయన, నువ్వు వెళ్ళు, నీ కొడుకు బాగవుతాడు. ఆ మాట నమ్మి ఇంటికి వెళ్ళే లోపే అతని కబురు వచ్చింది, ఏమని, నీ కుమారుడు నిన్న 1 గంటకి ఏమయ్యాడంట, స్వస్థపడ్డాడు. హల్లెలూయా. నిన్న 1 అతను
ఆయన మాట నమ్మి ఇంటికి వెళ్ళడమే విశ్వాసం. దేవుని మాట నమ్మటమే విశ్వాసం. ఎప్పుడు? జరిగిన తర్వాత కాదు, జరగక ముందే. ఈరోజు ఇశ్రాయేల్ పరిస్థితి కూడా వాళ్ళు చాలా వేదనతో ఉన్నప్పుడు ప్రవక్త ద్వారా వాళ్ళతో మాట్లాడారు. మీరు భయపడలేము, తేజరించండి, దేవుని మహిమ మీ మీద ఉదయిస్తుంది. ఇదిగో మీ దుఃఖ దినాలు నేను దేవుడు అంటూ చెప్తున్నాను, నా ద్వారా సమాప్తం చేయబోతున్నానని దేవుడు ప్రవక్త ద్వారా ఇశ్రాయేల్తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎంత ధైర్యం తెచ్చుకున్నారు, వాళ్ళు ఎంత బలము తెచ్చుకున్నారు, ఎంత ఆత్మీయంగా వాళ్ళు ధైర్యంగా ముందుకెళ్ళగలిగారు. దాని కింద మనం చూసుకున్నట్లయితే 21వ వచనం, నీ జనులందరూ నీతిమంతుల ఎదురు నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను వాటిని కొమ్ముగాను నేను చేసిన పనిగా ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుందరు. వారిలో ఒంటరైన వాడు 1000 మందిని, ఎన్నిక లేనివాడు బలమైన జనమును యెహోవాను నేను తగిన కాలమున ఈ కార్యమును ఏం చేస్తారంట? త్వరపెడతారు. ఒక వాగ్దానాన్ని మనం నమ్మేమంటే దానికి ఒక సమయాన దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. ఇక్కడ మాట ఉంది, నేనే తగిన కాలమున ఆ కార్యాన్ని త్వరపెడతా. అరే వాగ్దానము, నీ దుఃఖ దినములన్నీ సమాప్తం చేస్తానని దేవుడు మాతో చెప్పాడు కదా, మాకు ఇంకా ఆ దుఃఖ దినాలు ఇంకా అలాగే ఉండేయండి, మాకు ఆ బాధలు అలాగే ఉండేయండి, మాకు ఆ వేదనలు అలాగే ఉండేయండి అని మనం భయపడవసరం. ఇక అంటున్నాడు, యెహోవాను నేను ఏం చేస్తానంట? తగిన కాలం. ఒక టైం ఉంది. ప్రసంగిలో స్పష్టంగా చెప్పాడు. ప్రసంగి గ్రంథకర్త అయిన సొలొమోను దేవుని ఆత్మ చేత ప్రతిదానికి ఏముంటుందంట? ఒక సమయం ఉంటుందంట. ప్రతిదానికి ఏడ్చుటకు, నవ్వుటకు, ఇక దాని కింద 1 నుంచి 10 వచనాలు అన్నీ ఉన్నాయి. వర్షం రావటానికి, వర్షం ఆగిపోవటకు, ఎండ రావటానికి, చలి రావటానికి, పెళ్లి చేసుకున్నకు, పిల్లలు కనుటకు, ప్రతిదానికి ఒక సమయం. ఈరోజు నీవు నేను నమ్మాల్సిందంటే నాకు కూడా ఒక సమయం వస్తుంది, నా దుఃఖ దినములన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే తీసివేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అది ఎప్పుడు నమ్మాలంటే జరిగిన తర్వాత. అది జరిగిన తర్వాత లోకం నమ్మే, అవును జరిగింది. జరగక ముందు నమ్మేదే విశ్వాసం. నిరీక్షింపబడే వాడి యొక్క నిజ స్వరూపం విశ్వాసం. ఈరోజు అక్కడ ఇశ్రాయేలుతో ప్రవక్తతో చెప్పబడిన ఆ మాట, ఆయన చెప్తున్న మాట, నీ దుఃఖ దినం సమాప్తమగలం, మిమ్మల్ని ఎన్నిక లేని మిమ్మల్ని ఒక బలమైన జనాంగం. ఈరోజు ఎన్నిక లేకపోవచ్చు, ఈరోజు మీరు తక్కువగా ఉండొచ్చు, ఈరోజు మీరు ఒంటరిగా ఉండొచ్చు. నాకు ఎప్పుడు బలము తెచ్చే మాట, నాకు ఎప్పుడు మీ వారిలో ఒంటరైన వాడు 1000 మంది అవుతారు. ఇది కంటికి కనపడని రహస్యం, మర్మములు ఇవన్నీ నమ్మటం. అది తర్వాత అన్నాడు, ఎన్నిక లేని వాడు బలమైన జనమవుతాడు. యెహోవాను నేను తగిన కాలం. లోకం ఏం చేసిందంటే ప్రజెంట్ ఏంటి అని చూసేది, కానీ నువ్వు నేను ఎప్పుడు ఏం చూడాలంటే ప్రజెంట్ కాదు, భవిష్యత్తు ఏంటో చూడాలి. ప్రజెంట్ పరిస్థితులు మనం చూడకూడదు. పేతురు గారు చోట అంటాడు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెడుతున్నాయి, మీకు కొంత బాధగా ఉన్నాయి, కానీ ఇవి కొంచెము కాలమే. హల్లెలూయా. చాలా స్పష్టంగా అన్నమాట, చాలా కొంచెము కాలమే. ప్రభువు నమ్మదగిన వాడు మీరు ఎరిగినలా, మీరు ఆ మాటలు గట్టిగా పట్టుకొని మీరు నిలబడేలా దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడు. ఇవి కొంచెము కాలమే. హల్లెలూయా. దాని కింద 60వ అధ్యాయం 1వ వచనం నుంచి ఆ 2వ వచనంలో ఆయన యేసు ప్రభు దేవుడు ఎందుకో ఆయన ఏం చేస్తారని చెప్తున్నాడు. 60వ అధ్యాయం 2వ వచనం కానీ చదువుకున్నాం. యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుడు ఎందుకు రాబోతున్నాడో ముందుగానే ప్రవక్త అయిన యెషయా ద్వారా ఇశ్రాయేలుకి తెలియజేస్తున్నారు. ఈరోజు మనకు ఒక నిరీక్షణ తెలుసా? దేవుడు ఎందుకు తెలుసా మనకి? యెహోవా హితవస్త్రం మన దేవుని ప్రతిదండ దినం ప్రకటించుటకు దుఃఖాక్రాంతులందరినీ ఏం చేస్తారంట?
ఓదార్చు. దేవుడు ఎందుకంటే మన దుఃఖమును తీసివేటాడు, మన బాధను తీసివేటాడు, మన వేదనను తీసివేటాడు. అందుకే మన దేవుని దగ్గర రావాలి. మన బాధను మన దుఃఖమును ఏ మనిషి తీసేయలేడు. కట్టుకున్న భర్త, కట్టుకున్న భార్య, పిల్లలు ఎవరు తీసేయలేరు, కానీ దేవుడు తీసేస్తాడు. ఆ తీసివేసిన సందర్భాలు బైబిల్లో బోర్డులు. యాకోబు అంటాడు, నేనేమన్నా దేవుడునా అంటాడు. నాకు పిల్లలు లేవు అన్నప్పుడు ఆ రాయులు నేనేమైనా దేవుడునా అంటాడు. అక్కడ కూడా ఏమని గ్రహించాలంటే అది దైవ నిర్ణయం, దేవుడు అనుగ్రహించాలి, కృప చూపాలి. అది అంటే ప్రతిదీ కూడా ఏదైనా మనకు రావాలన్నా అది దేవుని దగ్గర నుంచే రావాలి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం పరము నుంచి మనకు అనుగ్రహిస్తాయి. ఆ ఆశీర్వాదం నిత్యము శాశ్వత కాలం ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ యెషయా ప్రవక్త కూడా చెప్తున్నారు, దేవుడు ఎందుకంటే మనకి దుఃఖాక్రాంతులందరినీ ఏం చేయడానికంట, ఓదార్చడానికి, దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపు చేయడానికి. సియోనులు అంటే దేవుని మందిరములు, దేవుని సంధిలో ఉన్న వాళ్ళందరికీ ఆ దుఃఖముతో ఉన్న వారికి ఉల్లాస వస్త్రాలు ధరింప చేయడం. బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుడు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడంటే ఇదిగో ఇక్కడ కనపడుతుంది. కాబట్టి మనం దుఃఖము తీసివేసి, మన భారాన్ని తీసివేసి, మన బూడిద తీసివేసి, మన భారభరితమైన తీసివేసి, మనను సంతోషింపచేసి ఓదార్చే దేవుడి దగ్గరికి మనం రావాలి. ఆ దేవుడును మనం పూజించాలి, ఆ దేవుడును మనం ఆరాధించాలి. ఎందుకంటే మన దుఃఖాన్ని ఏం చేస్తాడంటే ఆయన తీసివేసే దేవుడు. ఇంత డైరెక్ట్గా ఎవరు చెప్పలా, ఏ వ్యక్తి చెప్పలా, నేను ఈ దుఃఖాన్ని తీసివేస్తానని ఏ మనిషిని చెప్తాడు ఇక్కడ లోకంలో? లేకపోతే బంధువులు ఎవరైనా చెప్పగలుగుతారా? లేకపోతే ఇంకొకరు ఎవరైనా చెప్పగలిగే ఆ శక్తి సామర్థ్యం ఎవరికైనా ఉందా? ఎవరు చెప్పలేరు. వాళ్ళకున్న దుఃఖాలే వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకున్న బాధలే వాళ్ళకు ఉంటాయి. కానీ మన దుఃఖమును తీసివేసి, మన బాధను తీసివేసే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు అంత గొప్ప వాగ్దానం దేవుడు మనకిస్తున్నాడు. ఈరోజు నమ్ముదాం, ఆయన మనకి జీవితాల్లో మేలు చేసే దేవుడు. చూడండి, మన బైబిల్లో మనకు ఒక బాగా గుర్తుండే ఒక వాక్యం, ఒక స్త్రీ, రూతు అనే ఒక స్త్రీని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆమె జీవితము భయంకరమైన మోడు బారిపోయిన జీవితం. చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది. చివరికి విధవరాలైన అత్తతో విధవరాలుగా కోడలుగా ఉండటం, లోకములో ఆమె ఎదుర్కొనే ఆ పరిస్థితులు, ఆ బాధలు వర్ణనాతీతం. మగ దిక్కు లేని ఇంటిలో ఇద్దరు విధవరాలుగా భర్త అత్త కోడలుగా ఉండటం అనేది చాలా కష్టం. అలాంటి పరిస్థితులను, ఆ దుఃఖాన్ని రూతు జీవితంలో ఏం చేశాడంటే సంతోషంగా మార్చాడు. బోయాజు దేవుడు ఏర్పాటు చేశాడు. రూతు కోసం ఒక బోయాజు ఏర్పాటు చేశాడు. మన దుఃఖాన్ని తీసివేయడానికి మన కోసం కూడా ఒక మంచి ఆశీర్వాదాన్ని దేవుడు ఏం చేస్తాడంటే సిద్ధపరుస్తాడు. మనం దీవించడానికి ఒక వ్యక్తిని సిద్ధపరుస్తాడు, మనకు సహాయం చేయడానికి ఒక మనిషిని సిద్ధపరుస్తాడు, మనకు మేలు చేయడానికి ఒక మనిషిని సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. మనల్ని బలపరచడానికి ఒక మనిషిని సిద్ధపరుస్తాడు. అలాగే ఇదిగో మన ఆధ్యాత్మిక ఎదగటానికి కూడా దేవుడు ఒక సంఘాన్ని సిద్ధపరుస్తాడు, ఒక కాపరిని ఉంచుతాడు. అందుకే మనం ఎప్పుడూ కూడా దుఃఖముతో, మన వేదనతో ఉండటం కన్నా ఆ దుఃఖమును దేవుడిలో మనం కార్చితే, మనం ఆయన పాదాల దగ్గర మనం మొరపెట్టుకుంటే మన జీవితాన్ని ఏం చేస్తారంటే, రూతు ఎన్నడూ కూడా ఊహించిన నా జీవితం మళ్ళా చిగురించింది, నా జీవితం మళ్ళా బాగుపడుతుంది. కానీ దేవుడు ఎలా ఏం చేశాడు? బోయేజులు ఏర్పాటు చేశాడు. వారిద్దరికి ఓబేదేముకు
వాళ్ళిద్దరికి ఓబేదెం పుట్టాడు, ఓబేదెంకి యెషయా పుట్టాడు, యెషయాకు దావీదు పుట్టాడు, దావీదు సంతానం నుంచి వచ్చిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక అన్య జనాంగంలో నుంచి వచ్చిన రూతు పేరును బైబిల్లో దేవుడు రాశాడు. ఎందుకో తెలుసా? ఆమె యొక్క క్యారెక్టర్, ఆమె యొక్క విశ్వాస జీవితం, ఆమె యొక్క దుఃఖాన్ని తీసివేసి ఏ విధంగా మేలు చేశాడో మనకి బైబిల్లో కనపడుతుంది. ఒక మాట చదవండి, యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక ఆయన కొన్ని సంవత్సరాల నుంచి ఒక చోట పడి ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయంలో 5వ వచనం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి, వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని వారితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నంది తన పరుపెత్తుకొని నడిచెను. హల్లెలూయా. చూడండి, 38 సంవత్సరాల నుంచి స్వస్థత కోసం ఎదురు చూడటం అనేది అంత ఈజీ కాదు. ఆ కోనేటిలో దగ్గర కూర్చున్న ఆ వ్యక్తి, దేవదూత వచ్చి ఆ నీళ్లు కదిలించినప్పుడు మొదట ఎవరైతే దిగుతారో వారికే స్వస్థత. ఈ పక్షవాయు వ్యాధి కలిగిన ఈ మనిషి దూకే టయానికి ఈయన కంటే ముందుగా వేరొక వ్యక్తి దూకేవాళ్ళు, వారికి స్వస్థత వచ్చేది. రెండో వ్యక్తికి, మూడో వ్యక్తి స్వస్థత వచ్చేది కాదు. ఎవరైతే ఆ టైంలో ఆ కదిలించబడినప్పుడు దిగుతారో వారు స్వస్థత. ఇతను 38 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు. ఈ రోజైనా, రేపైనా, ఎల్లుండైనా నాకు స్వస్థత వస్తుందేమో అని చాలా వేదనతో, దుఃఖముతో అక్కడే ఉన్నాడు. ఇక మనకి వ్యాధి, ఇక మనకి స్వస్థత రాదులే, ఇక మన జీవితం అంతా ఇదే అని ఎప్పుడు అక్కడ బాధపడి వెళ్ళిపోదాము అనుకోలేదు. కానీ 38 సంవత్సరాల నుంచి అక్కడే ఉండి ఆ వేదనతో, దుఃఖంలో కూడా ఉండి ఆ నీరు కదిలించబడినప్పుడు దిగుదామని ప్రయత్నిస్తున్నాడు, కానీ స్వస్థపడలేకపోతున్నారు. కానీ మరి ఆయన ఎవరు చూశారు? 38 సంవత్సరాల నుంచి వ్యాధితో ఉన్న మనిషిని ఎవరు కూడా స్వస్థతపరచలేకపోయారు. కానీ ఆయనను ఎవరు చూశారంట? యేసు ప్రభు చూశాడు. అక్కడ బైబిల్లో ఒక మాట ఉంది, ఆయన యెరూషలేమునకు వెళ్ళెను. 5వ అధ్యాయం 1వ వచనం చూస్తే, అటు తర్వాత యూదుల పండుగ వచ్చెను కనుక యేసు యెరూషలేముకు వెళ్ళెను. ఆయన ప్రతి ప్రయాణంలో ఒక అద్భుతం ఉండేది. యేసు ప్రభు ఆకస్మికంగా ఆయన ప్రయాణం చేశాడంటే అక్కడ ఏదో అద్భుతం జరగబోతుంది. ఆయన ఒక ఊరు వెళ్తుందంటే అక్కడ ఏదో అద్భుతం జరగబోతుంది. ఎవరినో దర్శించబోతుంది, ఎవరికో మేలు చేయబోతున్నారు, ఎవరినో స్వస్థపరచబోతున్నారు, ఎవరినో దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చబోతున్నారు. ఆయన యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఆయన చూపు ఈ యొక్క బెతెస్దా కోనేరు దగ్గర కూర్చుని ఉన్న పక్షవాయు వ్యాధి కలిగిన వ్యక్తిని చూశాడు. ఎన్ని సంవత్సరాలు చేయాలంటే 38 సంవత్సరాలు. ఆయన ఏం చేయలేదు, మళ్ళీ వెళ్ళి దూకన్నాడు. ఒకే మాట అన్నాడు, నువ్వు లేచి నీ పరుపెత్తుకుని నడువు. పక్షవాయువున్న వ్యక్తిని నువ్వు లేచి నడువు అంటే ఎలా ఉండిద్ది? రోగంతో ఉంటే కదా ఇలాగుంది, నన్ను లేచి నడవమంటావేంటి అని ప్రశ్న వేయలేకను. ఆ మాటను, విశ్వాసం కలిగిన ఆ మాటను ఈ వ్యక్తి తీసుకున్నాడు, నమ్మాడు. ఈయనలో గొప్ప శక్తులు నమ్మాడు, విశ్వసించాడు. ఆ మాట లెగిసాడు. అప్పటిదాకేమో పరుపు మీద పడుకుని అయినా ఇప్పుడు తన పరుపు తానే ఏం చేశాడంట? చుట్టుకుని, నువ్వు లేచి నీ పరుపెత్తి నడుము అని చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకుని నడిచాను. హల్లెలూయా. పరుపు మీద పడుకున్న ఈ మనిషి పరుపెత్తుకుని నడవడం జరిగింది. ఈయన్నే ఇద్దరు మొయ్యాలి, లేదా ముగ్గురు మొయ్యాలి పక్షవాయు వ్యక్తిని. మరి ఈనాలో ఆయన చూడంగానే, ఆయన మాట వినంగానే ఎంత విశ్వాసం వచ్చింది చూడండి. అందుకే దేవుని మాటలో మనం వింటా ఉంటుంటే, దేవుని మాటలో చదువుతూ ఉంటుంటే మనకి ఏం కలుగుతుందంటే విశ్వాసం.
వినుట వల్ల ఏం కలుగుతున్నాడు? విశ్వాసం. ఆయన మాట పలకంగానే ఎన్నడూ ఎప్పుడు వినని అంత మధురమైన మాటను ఆయన విన్నాడు. ఆ మాటలో ఒక ధైర్యం వచ్చింది ఆయనకి. ఏమైతే ఏదైనా అవని ఆయన చెప్పాడు, నమ్ముదాం అని లెగిసి నిలవబడ్డాడు. వెంటనే ఆయన స్వస్థపడమే కాదు, పరుపు తన పరుపు తాను ఏం చేశాడంట, చుచ్చుకుని లేచి వెళ్ళాడు. ఇది మామూలు విషయం కాదు. 38 సంవత్సరాల నుంచి దుఃఖముతో వ్యాధులతో ఉన్నవారు, ఏనాడైనా ఏ మనుషులు వచ్చి పలకరించి ధైర్యపరిచిన మనుషులు ఎవరైనా కనపడుతున్నారంటే ఏ మనిషి లేడు ఇక్కడ. కానీ ఆయన ఎవరు చూశారు? దేవుడు చూశారు. ఒక తల్లికి ఒక్కడే కొడుకు, తన భర్తను కోల్పోయింది. కొడుకు కూడా మరణం అయ్యాడు. ఆ పాడిని మోసుకుని వెళ్తున్నారు ఊరి వెలుపులకి. అదే మార్గమున యేసు వచ్చాడు. యేసు వచ్చి అక్కడంతా ఏడుపు వినపడుతుంది, వేదన కనపడుతుంది. ఆమె అప్పటికే భర్తను కోల్పోయింది, ఒక్క ఆధారమైన కొడుకుని కోల్పోయింది. ఇప్పుడు ఎవరు? చుట్టుపక్కల జనం, చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరు ఆమె దుఃఖాన్ని ఆపలేకపోతున్నారు, ఆమె వేదనను ఎవరు ఆపలేకపోతున్నారు. ఎవరు ఆపుతారు? కొడుకు పోయాడు, భర్త ఎప్పుడో పోయాడు, ఉన్న కొడుకు ఆధారం పోయాడు. ఇప్పుడు ఎవరి కోసం బ్రతకాలి అన్నంత వేదనతో ఆమె ఏడుస్తున్నప్పుడు ఆయన మార్గం నుండి వచ్చాడు. ఆ పాడి మోసే వాళ్ళని అలా ఆపాడు. ఆ చిన్నవాడ లెమ్ము అన్నప్పుడు ఇది లోకస్వార్త మనకు కనపడతా ఉన్నాం. మనం చాలాసార్లు ఆ మాట చూసి, చిన్నవాడు లెమ్ము అన్నప్పుడు ఆ చెయ్యి పట్టుకుని లేచినప్పుడు ఆ కుమారుడు తీసుకెళ్ళి తల్లికి అప్పగించి వానికి ఆహారము పెట్టండి. ఇవన్నీ అద్భుతాలు కదా, ఇవన్నీ ఆశ్చర్యకారులు కదా. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే బై ఫెయిత్, విశ్వాసం. మన దుఃఖ దినములు సమాప్తములవుతాయి అని మనం ఆ మాట విశ్వసించినప్పుడు, ఆ మాటను నమ్ముతున్నప్పుడు ఖచ్చితంగా అది జరిగింది. అది ఎప్పుడు జరిగిందంటే తగిన కాలంలో ఆయన కార్యమును ఏం చేస్తారంట, త్వరపెడతారు. మనం ధైర్యంగా ముందుకు వెళ్ళాలని ఈరోజు ప్రభు మనతో మాట్లాడతారు. చివరిగా ఒక మాట మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ఇరవై ఒకటో అధ్యాయం 21వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండెను. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమునకు నిజమై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. హల్లెలూయా. అసలైన సంతోషం, అసలైన ఆనందం ఈ భూమి మీద మన కొద్ది కాలము, కొన్ని రోజులు, కొన్ని ఇబ్బందులు, కొన్ని పరిస్థితులు మనకి ఎన్నున్నా కూడా అసలైన సంతోషం ఒకటి ఉంది. మనం ధైర్యంగా ఇందాక ప్రారంభంలో నేను చెప్పాను, దేవుని ప్రజలైన శిష్యులు ఎప్పుడైతే ప్రభువును చూశారో ఆనాటి నుంచి వాళ్ళు దుఃఖపడటం, ఎరవటం మానేశారు. మరలా ఆ వారు మరణం అయ్యేంత వరకు ఏనాడు ఏడ్చినట్టుగా బాధతో దేవుని కోసం కష్టపడ్డారు. దుఃఖము దేవుని కోసం శ్రమపడటం వేరు, దేవుని కోసం బాధపడుతూ, దేవుని కోసం, దేవుని పని కోసం కష్టపడుతూ వెదలపడతాం అవి వేరు. మనకు మనం స్వతహాగా దుఃఖముతో శ్రమలు కొని తెచ్చుకు, లేకపోతే దుఃఖముతో బాధపడటం అది వేరు. కానీ ఏదేమైనా అసలైన ఆనందం, సంతోషం ఎక్కడుంటుందంటే మనకంటే పరలోకం. అక్కడ ఏముండదంట, అక్కడ ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. ఇక ఉండదు తుడిచివేయడం, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనను ఇక ఉండదు.
పరలోకంలో వేదనలు ఉండవు, దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు. అక్కడ ఒకటే ప్రభువును మనం ఏం చేస్తామంటే స్తుతిస్తూ ఉంటాం. మరి ఈ లోకంలో మనకి ఎదురయ్యే ఈ దుఃఖాలకి, ఈ బాధలకి మనం ఏం చేయాలంటే ఇదిగో ఈ వాక్యాన్ని మనం నమ్మి విశ్వసించి ధైర్యంగా మనం ముందుకు వెళ్ళగలిగితే ప్రతి పరిస్థితుల గురించి మనం దాటుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతాం. ఆయన అంటున్నాడు చివరిగా ఆ మాట, ఇదిగో ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? ఇదిగో సమస్తము నూతనమైనగా చేయించున్నా చెప్పాను, ఈ మాటలు నమ్మకము నిజమనై ఉన్నవి కనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. అపోస్తలుడైన యోహానుకి దేవుడు చెప్పిన మాటలు నేను చెప్తున్నాను. నేను ఎవరినైనా సార్ నమ్మకమునకు, ఈ మాట నమ్మకము నిజమై ఉన్నది. దేవుడు నమ్మదగిన దేవుడు, నిజమైన దేవుడు. హల్లెలూయా. మన జీవితాల్లో ఏ పరిస్థితులు ఉన్నా ఆ పరిస్థితులను దేవుడు ఏం చేయగలుగుతారంటే మార్చగలిగాడు. ఈరోజు ఒకటే మనం నమ్మాల్సింది, అది రేపు జరిగిద్దా, ఎల్లుండి జరిగిద్దా, ఈ నెలలో జరిగిద్దా, అది ఎప్పుడైనా జరిగింది. ఆశీర్వాదం దీవెన ఎప్పుడైనా రాని, కానీ నమ్మాల్సింది ఏంటంటే నాకు దేవుడు ఈ మాట చెప్పాడు, నాకు దేవుడు ఈ మాట చెప్పాడు, ఈ ఆదివారం దేవుడు నాకు ఈ మాట చెప్పాడు, ఈ మాట నేను తీసుకున్నాను అని ఈ దినమే, ఈ క్షణమే మనం నమ్మినట్లయితే త్వరలో మనం మేలు చూడగలుగుతాం, త్వరలో మనం అద్భుతం చూడగలుగుతాం. ఆ దుఃఖమును నాట్యముగా మార్చే దేవుడు నాకున్నాడని ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదంటే సిగ్గుపరచదు. అందుకే శిష్యులతో అన్నాడు, మీ దుఃఖమును సంతోషంగా మార్చుతాము, మీకు ఆ సంతోషము దానిని మీ యొద్ద నుండి ఎవడు కూడా తీసేది. దేవుడు ఒక మనిషికి ఆనందమును సంతోషం ఇచ్చాడంటే దాన్ని ఎవరు తీసేయలేడు. యోబుకు దేవుడే సంతోషం, ఆనందం. అందుకే అన్ని పోయినా కూడా యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక అని పలికాడే కానీ ఎక్కడ కూడా ఏడుస్తూ బాధతో దేవుడు నాకు లేడు, దేవుడు నాకు ఇంత అన్యాయం చేశాడు, ఎక్కడ తను దేవుణ్ణి గాయపరిచినట్టుగా బాధ పెట్టడానికి ఎక్కడ కనపడలేదు. వచ్చిన స్నేహితులు వాళ్ళు కొంతగా బాధ పెట్టి ఇబ్బంది పెట్టారేమో, కానీ ఆయన కూడా నిరీక్షణ ఒకటే, దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అన్నాడు. మరి ఆ దుఃఖం ఎక్కువ రోజు లేదు, ఆ వేదన ఎక్కువ రోజు లేదు. 42వ అధ్యాయంకి వచ్చేసరికి ఎంతైతే కోల్పోయాడో, ఏమైతే కోల్పోయాడో, అందుకే ఆయన మధ్యలో మాట మరణం వరకు ఆయన యథార్థతను విడిచిపెట్టాడు. అంటే అంత నమ్మకం ఉన్నాడు దేవుడికి. ఈరోజు ఒక వారం జరగకపోతే ఆయన దగ్గర రావడం మానేయటం, ఏదైనా జరగకపోతే మానేయటం, ఏదైనా కార్యం జరగకపోతే ఏం చేశాడు అని వాళ్ళు చెప్పుకోవటం, వాళ్ళు నలుగురికి చెప్పటం. మళ్ళీ దేవుడు మాకేం చేయలేదు. అసలు బతికేవంటే అది కృప, బ్రతుకుతున్నామంటే దేవుడి కృప, తింటున్నామంటే దేవుడి కృప, గాలి పీల్చుకుంటున్నామంటే దేవుడి కృప. ఈరోజు చాలామంది హాస్పిటల్లో ఉన్నారు, కానీ ఈరోజు నీవు నేను బ్రతికి దేవుని దగ్గర ఉన్నామంటే అది దేవుడి కృప. ఇంతకన్నా గొప్ప మేలేముంది? ఇంతకన్నా గొప్ప దీవెన ఏముంది? ఇంతకన్నా గొప్ప కార్యాలు కూడా దేవుడు చేయగలుగుతాడు. అనుదినము ఇలాగా మనము మోటివేషన్ చేసుకుని ధైర్యముగా మనం ముందుకు వెళ్ళగలిగితే అది ఏ దుఃఖానైనా దేవుడు ఏం చేస్తాడంటే తీసివేసి సంతోషంగా మారుస్తాడు. కాబట్టి ఈరోజు దేవుడు ఈ సెప్టెంబర్ మాసం ఈ 1వ తారీఖున మన పరిస్థితులు, మనకున్న ఇబ్బందులు, మనకున్న దుఃఖం ఎలాగున్నా సరే ఈరోజు ఆయన చెప్పిన మాట ప్రకారం యెషయా 60:20 ప్రకారం మీ దుఃఖ దినములు సమాప్తము లగును. మనకున్న పరిస్థితులన్నిటినీ కూడా ఆయన మార్చగలిగే దేవుడని ఈరోజు మనం నమ్మగలిగినట్లయితే, మనం విశ్వసించినట్లయితే ఖచ్చితంగా ఆయన మేలు చేస్తాడు. ఆ సంతోషం ఎవడో తీసేయలేడు. ఒక్కసారి దేవుడు ఆనందం, సంతోషం కలుగు చేశాడు, ఒక్కసారి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడంటే, ఒక్కసారి దేవుడు మనిషి స్వస్థపరిచాడంటే, రక్తస్రావం కలిగిస్తే ఏం చేసింది?
తిప్పలు పడిపోయింది. వైద్యులతో తిరిగి 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 డబ్బంతా ఖర్చు పెట్టేసి బాగుపడిందా? పడలేదు. మేలు పొందుకుందా? పడలేదు. కానీ ఎందుకో ఆమెకు ఎవరో ఒకరు చెప్పారు, యేసు దగ్గరికి వెళ్ళాం. ఆమె ఒకటి అనుకుంది, యేసు దగ్గరికి వెళ్తాను, ఆయన అంగీని ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుతుంది అని నమ్మి, ఇంటికాడే నమ్మి బయలుదేరింది. విశ్వాసంతో పాటు ఆమెకి ఏముందంటే క్రియ ఉంది. వెళ్ళింది, దారి మధ్యలో కలుసుకుంది, ఆమె రక్తధార ఆగిపోయింది. ఆయన అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానం గల దానిపై వెళ్ళు అన్నాడు. ఈరోజు నీ విశ్వాసమే నీకు మేలు జరిగింది. మనకు మేలు జరగట్లేదంటే విశ్వాసం లేకపోతే, విశ్వాసం లేకపోతే మేలు జరగదు. విశ్వాసం ఉంటేనే కార్యాలు జరుగుతాయి. ఏ కార్యము మేలు మనకు కావాలన్నా, ఏ అద్భుతం మనకు జరగాలన్నా మనలో ఏముండాలంటే విశ్వాసం. విశ్వాసం ఎవరి మీద? యేసయ్య మీద. ఎందుకు? ఆయన దుఃఖించే వారందరినీ ఏం చేస్తారంట? ఓదారుస్తారు. దుఃఖంతో ఉన్నవారిని ఏం చేస్తారంట? సంతోషపరుస్తారు. దుఃఖముతో ఉన్నవారందరూ ఏం చేస్తారంటే ఉల్లాస వస్త్రములు, వారికి సంతోష వస్త్రములను, వారికి ప్రతి భారపడుతున్న ఆత్మను తీసివేసి స్తుతి వస్త్రమును వారికి ఇచ్చే దేవుడు. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆ దేవుడికి మనం మొరపెడదాం. దేవుడు మన ప్రార్థనలను ఆలకించి మన దుఃఖము తీసివేసి మనందరికీ నాట్యముగా మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే, ఈ పరిశుద్ధమైన ఆదివారం, ఈ పునరుద్ధరణ దినం, దేవుడు నాతో ఈరోజు ఈ వాగ్దానాన్ని నాకు ఇచ్చాడు, ఈ మాటను నేను నమ్ముచున్నాను అని నువ్వు నమ్మగలిగినట్లయితే, నువ్వు విశ్వసించినట్లయితే, ఈరోజు పరిస్థితులు ఏమైపోయినా సరే, పరిస్థితులు ఎలాగున్నా సరే, పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా సరే, ఇదిగో దేవుడు ఆయన మీద విశ్వసించిన వారిని, ఆయన మీద నమ్మకం ఇచ్చిన వారిని, ఆయన మీద ఆధారపడిన వారిని ఆయన విడిచిపెట్టడు. ఆయన విడిచిపెట్టడు. ఆయన విడిచిపెట్టడు. ప్రార్థన చేద్దాం. నిజంగా దేవుడి రోజు మనతో మాట్లాడినట్లయితే, మీలో ఎవరైనా ఒకరు ప్రార్థన చేయాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాం.